మన ఈరోజు మన ప్రొడక్ట్ ట్రైనింగ్ లో వెస్టేజ్ తీసుకొచ్చిన కొత్త వాల్యూ సెట్స్ లో వెల్నెస్ కిట్ గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. యాక్చువల్లీ వెల్నెస్ కిట్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎవరికైనా బిజినెస్ ప్రమోట్ చేయడానికి, ఎవరికైనా సరే హెల్త్ ప్రమోట్ చేయాలి అంటే కనుక వెల్నెస్ సెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనకి మన డైనమిక్ లీడర్ మిస్టర్ చక్రవర్తి గారు ఇవ్వబోతున్నారు. సార్ చక్రవర్తి గారు, వెల్కమ్ టు ప్రొడక్ట్ ట్రైనింగ్ సెషన్ సార్. So thank you so much, Bhagwan Garu. Really, it's a wonderful welcome to us. And good morning, everybody. Good evening to new people, Kandi. Myself, SS Chakravarti, Diamond Director in Vestige. So, ee roju important topic enduvalanటే ఇది wellness kit అని చెప్పేసి ఆల్రెడీ ఫ్రమ్ లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి మేము ఆల్రెడీ దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. బట్ కంపెనీ విల్ గివ్ ఎన్ అనదర్ ఫార్మేషన్ ఆఫ్ వెల్నెస్ కిట్ అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాంట్ టు బి హెల్దీ అండ్ ఫిట్ అండ్ ఫైన్. సో ఇలాంటి అందుకునే వాళ్ళందరికీ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో హైవ్సో వెల్నెస్ కిట్ అనేది. సో నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్. ఓకే, సో మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్ వచ్చేసరికి హెల్త్ అనేది ఏ విధంగా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ టు బి ఫిట్ అండ్ ఫైన్ అండ్ హెల్దీ. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు మీ లైఫ్ లో ఇవి చాలా ఇంపాక్ట్. ఎక్సర్సైజ్ ఉండాలి, ఫుడ్ ఉండాలి, అండ్ ద సేమ్ టైం స్లీప్ కూడా ఉండాలి. ఆఫ్ కోర్స్ కొన్ని ఫ్యాక్టర్స్ వాటర్ కూడా తీసుకోవాలి, అండ్ దీంట్లో వీటితో పాటు టైం ఫుడ్ కూడా తీసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్. ఓకే, సో ఒక ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి మీకు చూసుకోవచ్చు ఫుడ్. ఎందువల్లంటే ఫుడ్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందువల్లంటే మన లైఫ్ లో ఫుడ్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే డైట్ కెన్ హ్యావ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ వెయిట్ అండ్ ఓవరాల్ హెల్త్ దాన్ ఎక్సర్సైజ్. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు తీసుకునే ఆహారం అంటే ఏదైతే డైట్ ఉందో, మీరు తినే ఫుడ్ అది ఏదైతుందో అది మీ వెయిట్ మీద ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. మీ వెయిట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫుడ్ అన్న తీసుకుంటారో యాక్టివిటీ కూడా అంతే ఉండాలి, అంటే సిమిలర్ గా ఉండాలి. కొంతమంది యాక్టివిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఫుడ్ తక్కువ తీసుకుంటా ఉంటారు. కొంతమంది ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు, యాక్టివిటీ ఉండదు. అంటే ఇది అలా ఉండదండి, ఇది ఒక ట్రయాంగిల్ అన్నమాట. ఓకే, ఒక ట్రయాంగిల్ ఫామ్ లో ఫుడ్ ఉండాలి, స్లీప్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, దిస్ ఆర్ సింపుల్ ఫండమెంటల్ ఫినామినల్ అన్నమాట. అండ్ కమింగ్ టు న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి, ఫార్మాసిటికల్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మీకు స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిసారి కూడా మనం మీటింగ్స్ లో కానీ ట్రైనింగ్స్ లో కానీ ప్రతి దగ్గర చెప్పే పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, దీస్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇది ఎవరు ప్రమోట్ చేస్తారంటే డాక్టర్స్ దీన్ని ప్రమోట్ చేయరండి, దీన్ని న్యూట్రిషన్ అడ్వైజర్స్ అంటే దోస్ పీపుల్ హు ఆర్ యూజింగ్ దిస్ ప్రొడక్ట్స్ అండ్ గెట్ సమ్ రిజల్ట్స్ ఆన్ ద ప్రొడక్ట్స్. సో సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎవరికైతే రిజల్ట్స్ వచ్చాయో వాళ్ళు మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే న్యూట్రాసిటికల్స్ అంటారు. డోంట్ కన్ఫ్యూజ్. ఫార్మాసిటికల్స్ అంటే దీన్ని ప్రిస్క్రైబ్ చేసేది డాక్టరు, అమ్మేవాళ్ళు మెడికల్ షాప్. సో మన న్యూట్రాసిటికల్స్ ని ఎవరు ప్రమోట్ చేస్తారంటే హెడ్సా, హెల్త్ ఫుడ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్ వాళ్ళు, ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు దీన్ని మనకి గైడ్లైన్స్ ఉంటాయి, వీళ్ళు అప్రూవల్ చేస్తారు. ఈ సప్లిమెంట్ అన్ని కూడా వెస్టేజ్ లాంటి కంపెనీస్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఓకే, మరి దీన్ని ఎవరు ప్రమోట్ చేయించంటే ఎవరైతే ప్రొడక్ట్స్ వాడి హెల్త్ తీసుకుంటారో వాళ్ళు ప్రమోట్, దే కెన్ హెల్త్ అడ్వైజ్. మీరు హెల్త్ అడ్వైస్ తీసుకోవచ్చండి ఎవరి దగ్గర నుంచైనా. ఒక న్యూట్రిషన్ కూడా అడ్వైస్ చేయొచ్చు, ఎందుకంటే యూఆర్ యూజింగ్ న్యూట్రిషన్. సో మీరు న్యూట్రిషన్ అడ్వైస్ చేయొచ్చు. ఒక ప్రోటీన్ తీసుకో, ఒక యాపిల్ తిను, ఒక జామకాయ తిను, లేదంటే ఒక బనానా తిను, ఇది తింటే మంచిది, తింటే మంచిది ఎలా చెప్తున్నామండి? వీఆర్ అడ్వైజింగ్, వీఆర్ న్యూట్రిషన్ అడ్వైజ్ చేస్తున్నాం. అలాగే మన బాడీకి ఒక 360 degrees వెల్నెస్ కావాలంటే ఒక వెల్నెస్ ప్యాక్ అనేది మన కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎందుకు ఈ వెల్నెస్ నేను యూజ్ చేయాలి, మీ అందరూ క్వశ్చన్స్ ఉంటాయి. సో కంపెనీ మనకు 4 కేటగిరీస్ ఇచ్చేసింది కదా. ఎసెన్షియల్ కేటగిరీ ఒకటి ఇచ్చింది, ఇమ్యూనిటీ కేటగిరీ ఇచ్చింది, ఎసెన్షియల్ ఇచ్చింది, మరి ఇమ్యూనిటీతో పాటు వెల్నెస్ కిట్ ఎందుకు ఇచ్చింది? సో వెల్నెస్ ఇస్ నథింగ్ బట్ ఓవరాల్ వెల్ బీయింగ్ అండి. ఓవరాల్ గా నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో వచ్చేసరికి న్యూట్రాసిటికల్స్ ఆర్ సేఫ్టీ అండ్ ఎఫికసీ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఓకే, బట్ ఫార్మాసిటికల్ అనేది ఏంటంటే డ్రగ్స్. మీకు డ్రగ్స్ అనేవి ఓన్లీ మీకు ఆ ప్రాబ్లమ్ ని కంట్రోల్లో పెట్టడానికి మీకు డ్రగ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, మీకు పర్మనెంట్ క్యూర్ కావాలా, టెంపరీ రిలీఫ్ కావాలంటే పర్మనెంట్ క్యూరే కావాలి ప్రతి ఒక్కరికి. కానీ ఆ పర్మనెంట్ క్యూర్ కావాలంటే మీరు ఫుడ్ ని మాత్రమే సప్లిమెంటేషన్ రూపంలో రెగ్యులర్ గా తీసుకోగలిగితే మీకు హెల్త్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మాసిటికల్ అండ్ న్యూట్రాసిటికల్, రైట్?
అండ్ ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి సి బక్తాన్ అండి. ఇక్కడ మీరు సి బక్తాన్ లో చూసుకునేసరికి మోస్ట్ ఆఫ్ ది సి బక్తాన్ ఇస్ ద ఫస్ట్ ప్రొడక్ట్ విచ్ ఇస్ ప్రమోటెడ్ బై వెస్టీజ్ అండి. సో ఎందుకు వెస్టీజ్ సి బక్తాన్ ని ఫస్ట్ వెల్నెస్ కిట్ లో ప్రమోట్ చేసిందంటే, సి బక్తాన్ అదే ఇట్స్ హ్యావింగ్ 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ వన్ టైనీ బెరీ అండి. సో బయో యాక్టివ్ కాంపౌండ్స్ అంటే ఏంటి? సో బయో యాక్టివ్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే, ఇందులో మీరు చూసుకునేసరికి ఓవరాల్ గా మీకు కెరటనాయిడ్స్ ఉన్నాయి, టోకోఫెరల్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ఫ్లవనాయిడ్స్ ఉన్నాయి, లిపిడ్స్ ఉన్నాయి, ఓకే, ఆస్కార్బిక్ యాసిడ్ ఉంది. సో ఈ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఎన్ని ఉంటాయి? 190 ఉంటాయండి. 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఒక చిన్న బెర్రీ, దీన్ని వండర్ బెర్రీ అంటారు లేదా హిమాలయన్ బెర్రీ అంటారు, -20 నుంచి +20 డిగ్రీస్ లద్దాఖ్ అనే ఏరియాలో పెరిగే ఒక బెర్రీ అండి. సో దీంట్లో ఉన్న వాల్యూస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకు వెస్టేజ్ కంపెనీ వెల్నెస్ కిట్ లో ఫస్ట్ ప్రొడక్ట్ సి బక్తాన్ని ఎందుకు ఇచ్చింది అంటే, ఈ బయో యాక్టివ్ కాంపౌండ్స్ 190 రకాల బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉండడం వల్ల అసలు బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉపయోగం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ద మోస్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ లో మీకు సి బక్తాన్లో బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి అంటే, బయో యాక్టివ్ కాంపౌండ్స్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో, యాంటీ మైక్రోబియల్ అండ్ యాంటీ డయాబెటిక్ అండ్ యాంటీ క్యాన్సర్ ఇన్ నేచర్. నేచురల్ గా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఓవర్కమ్ చేయడానికి మనకి ఈ ప్రొడక్ట్ అనేది బాగా సపోర్ట్ అవుతుందండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? మీకు యాంటీ ఆక్సిడెంట్ గా ఉంటే మనకు బెనిఫిట్స్ ఏంటి? యాంటీ మైక్రోబియల్ ఉంటే బెనిఫిట్ ఏంటి? యాంటీ డయాబెటిక్ ఉంటే బెనిఫిట్ ఏంటి? యాంటీ క్యాన్సరస్ గా ఉంటే బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మీకు కొంతమందికి ఏమంటే హైపర్ టెన్సివ్, ఓకే, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఓకే, బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది, అండ్ ఒబిసిటీ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హైపోల్ లిపిడమిక్ అంటారు అనమాట, అంటే లిపిడ్ ప్రొఫైల్ ని, అంటే బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ రెగ్యులేట్ చేయడానికి కూడా ఇది మనకి బాగా సపోర్ట్ అవుతుందండి. బేసికల్లీ బయో యాక్టివ్ కాంపౌండ్స్. అండ్ టోకోఫెరల్ వల్ల బెనిఫిట్స్ వచ్చేసరికి ఏంటంటే, టోకోఫెరల్ ఇట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ ఈ అండి. సో విటమిన్ ఈ మనం చెప్పుకుంటాం కదా, సో విటమిన్ ఈ తాలూకా సైంటిఫిక్ నేమ్ టోకోఫెరల్స్ అనమాట. ఈ టోకోఫెరల్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? బాడీలో వచ్చే పెయిన్స్, అలాగే ఏజింగ్ ఫ్యాక్టర్స్ ని పెరగకుండా చూసుకుంటుంది. అట్ ద సేమ్ టైం పొటెన్షియల్లీ ప్రమోటింగ్ యాంటీ క్యాన్సర్ గా కూడా ఇది మనకి సపోర్ట్ అవుతుందండి. ఓకే, అండ్ అఫ్ కోర్స్ కమింగ్ టు ఫ్లవనాయిడ్స్. సో ఫ్లవనాయిడ్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, బేసికల్లీ ఫ్లవనాయిడ్స్ లో సెల్యులార్ ఫంక్షనింగ్ అండి. మీరు ఒక్కొక్కటి పాయింట్ చెప్తున్నాను, టోకోఫెరల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్లవనాయిడ్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురి కాకుండా మన బాడీలో ఉన్న సెల్స్ హెల్దీగా యాక్టివ్ గా ఉండడానికి యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గా ఉపయోగపడేది ఏంటంటే ఫ్లవనాయిడ్స్. ఓకే, ఈ ఫ్లవనాయిడ్స్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందండి. ఓవరాల్ బాడీ ఫంక్షనింగ్ కూడా ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు కెరటనాయిడ్స్ అండి. సో కెరటనాయిడ్స్ అనేది ఏంటి అంటే, సింపుల్ గా చూసుకుంటే మన బాడీకి ఎక్కువ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఓకే, సో కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే విటమిన్ ఏ అండి. సో విటమిన్ ఏని కెరటనాయిడ్స్ అంటారు. ఈ కెరటనాయిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన కంటి చూపు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రాకోకుండా కూడా చూసుకోవడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అలాగే సెల్యులార్ ఫంక్షనింగ్, అలాగే కంటి సమస్యలు రాకుండా కంటికి సంబంధించిన కంటిని స్ట్రెంథెన్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ సెల్ తాలూకా గ్రోత్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ కెరటనాయిడ్స్ బాగా సపోర్ట్ అవుతుందండి. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆస్కార్బిక్ యాసిడ్. అది మీకు తెలుసు, ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఇట్స్ అ హై లెవెల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి అండి. సో వైటమిన్ సి అంటే మీకు తెలుసు ఇట్స్ అ రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. వైటమిన్ సి అని మనం తినే ఫుడ్ రూపంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ ఫంక్షన్ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి బాడీకి ఇనఫ్ వైటమిన్ సి వెళ్ళకపోతే వాళ్ళకి రోగ నిరోధక వ్యవస్థను తగ్గిపోతుంది. ఆ రోగ నిరోధక వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఆస్కార్బిక్ యాసిడ్ మనకు బాగా సపోర్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మన దగ్గర ఉన్న సి బక్తాన్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి అనేది మనకి ఎక్కువ దొరుకుతుందండి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు లిపిడ్స్. సో లిపిడ్స్ అనేవి ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్ లెవెల్ ని, ప్రోటీన్ లెవెల్స్ ని మేనేజ్ చేయడానికి లిపిడ్స్ బాగా సపోర్ట్ చేస్తాయి. ఓకే, అలాగే ఎసెన్షియల్ ఫ్యాట్స్ లైక్ omega-3, omega-6, omega-7 అండ్ omega-9 అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి ప్రోటీన్స్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో వీటితో బ్యాలెన్స్డ్ గా మన బాడీకి ఎసెన్షియల్ ఫ్యాట్స్ కూడా మనకి రావడం జరుగుతుందండి. అంటే ఒక సి బక్తాన్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి.
ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ సీబక్తాన్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇట్ మెయింటైన్స్ హై ఎనర్జీ, ఇట్ కంటైన్స్ వైటమిన్ సి. ఓకే, సో వైటమిన్ సి ఉంది, అట్ ద సేమ్ టైం వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, స్టామినా బిల్డింగ్ కి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ కామన్ సిమ్టమ్స్ లైక్ కొంతమందికి ఏమవుతుందంటే ఎక్కువ నీరసం, నిస్సత్తువ, వీక్నెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సీబక్తాన్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కార్డియాక్ బెనిఫిట్స్ అండి. అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఫ్లవనాయిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, అట్ ద సేమ్ టైం బ్లడ్ లో క్లాట్ ఫామ్ కానీ, హైపర్ టెన్షన్స్ కానీ ఇటువంటి ఏమీ లేకుండా హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి సీబక్తాన్ ఓవరాల్ గా సపోర్ట్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ స్కిన్ బెనిఫిట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, కెరటనాయిడ్స్ అంటే విటమిన్ ఏ, కెరటనాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల, విటమిన్ ఈ, టోకోఫెరల్స్ ఎక్కువ ఉండడం వల్ల, మీకు జస్ట్ అవి సైంటిఫిక్ నేమ్స్ అండి, మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. సో విటమిన్ ఏ, విటమిన్ ఈ అనేది అంటే టోకోఫెరల్స్, కెరటనాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల, అలాగే లిపిడ్స్ ఒమేగా-3 ఉండటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ స్ట్రక్చర్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కొలాజన్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా రాకుండా చూసుకోవడానికి కూడా సీబక్తాన్ బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్స్ ఓవరాల్ ఒక మల్టీ విటమిన్ బెనిఫిట్స్ అనమాట ఒక సీబక్తాన్ తీసుకుంటే. ఓకే, అందుకే వెల్నెస్ కిట్ లో మనకి ఫస్ట్ ప్రోడక్ట్ కింద దీన్ని ఇవ్వడం జరిగింది. సో సీబక్తాన్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే సింపుల్ అండి, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, భోజనం తర్వాత తీసుకోవడం వల్ల ఏముందంటే డే అంతా కూడా మీరు చాలా యాక్టివ్ గా, హెల్దీగా, ఫిట్ గా, స్టామినాతో, ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. అండ్ వీఆర్ ఈటింగ్ ఎవ్రీడే సీబక్తాన్ అండి. అండ్ ఈరోజు మేము కానీ మా టీంలో ఉన్న వాళ్ళందరూ కానీ ఇంత హెల్దీగా, యాక్టివ్ గా, ఫిట్ గా, ఓవరాల్ గా కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ మీటింగ్స్ చేయడానికి గల కారణం ఏంటంటే వీఆర్ యూజింగ్ సీబక్తాన్ ఆన్ డైలీ బేసిస్ అండి. ఓకే, సో దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇంత స్ట్రెంగ్త్, స్టామినా రావడానికి మీకు తెలుసు, ఫిజికల్ యాక్టివిటీ కన్నా మెంటల్ యాక్టివిటీ చాలా ఎక్కువ వర్క్ చేయాలి. ఓకే, సో మెంటల్ ఎబిలిటీని పెంచడానికి, మెంటల్ యాక్టివ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి సీబక్తాన్ బాగా, అలర్ట్నెస్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది సీబక్తాన్. అండ్ మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి ఫుడ్ తర్వాత తీసుకుంటే సరిపోతుందండి. ఓకే, అండ్ కమింగ్ టు ఫ్లాక్స్ ఆయిల్. ఓకే, అండ్ ఫ్లాక్స్ ఆయిల్కి వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు స్లైడ్ లో మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా మన వాల్స్, ఆర్టరీస్ కానీ, వెయిన్స్ కానీ వాల్స్. ఈ వాల్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఫ్యాట్ అంటారండి. అంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేటప్పుడు ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఓకే, ఎప్పుడైతే ఎల్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఎప్పుడైతే క్లాట్స్ పెరుగుతూ ఉంటుందో స్ట్రోక్ రావడానికి అవకాశాలు అయితే ఉంటుందండి. ఓకే, ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హెల్ప్స్ టు లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి, అలాగే ఆర్టరీస్ లో ఉన్న బ్లాకేజ్ ని ఏర్పడకుండా చూసుకోవడానికి. సార్, మన ఇంట్లో వాడుకునే పైప్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ కనెక్షన్ అంతా కూడా బాత్రూమ్ లో కానీ, సింక్ లో కానీ వచ్చే వాటర్ ఒక 3 months ఒకసారి, 6 months ఒకసారి పైప్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఎందుకు బ్లాక్ అవుతూ ఉంటుంది అంటే ఈ ఇన్నర్ సర్ఫేస్ లో కొంతవరకు క్లాట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయి, బ్లాకేజెస్ పేరకుండా ఉండడానికి ఈ ఫ్లాక్స్ ఆయిల్ మనకి బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్యూములేషన్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిట్స్ ఇన్సైడ్ బ్లడ్ వెజల్స్, ఎక్కడో కూడా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇది మనకి బాగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ మొత్తంలో మన బాడీకి ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఒమేగా-3 తో పాటు ఒమేగా-6 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా ఇంపార్టెంట్. సో ఒమేగా-3 ఎప్పుడైతే మనం తీసుకుంటామో రెగ్యులర్ గా ఫుడ్ లో, ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా రెగ్యులేట్ చేయడానికి ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం బర్నింగ్ బాడీ ఫ్యాట్, మన బాడీలో ఏదైతే అక్యుములేట్ ఫ్యాట్, మనం చెప్పుకున్నాం కదా, బ్రౌన్ ఫ్యాట్, ఎల్లో ఫ్యాట్, ఎవరైతే వెయిట్ మేనేజ్మెంట్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఫినామినల్ బెనిఫిట్స్ కూడా మనకు కనిపిస్తాయండి. అట్ ద సేమ్ టైం హెయిర్ కి, స్కిన్ కి, నెయిల్స్ కి చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ హార్మోన్ లెవెల్స్ అనమాట, జనరల్ గా లేడీస్ వచ్చేసరికి పిసిఓడి, పిఎంఎస్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇటువంటి హార్మోన్ లెవెల్స్ ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఉమెన్స్ కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మెన్స్ట్రల్ సైక్లింగ్ కూడా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం డోసేజ్ వచ్చేసరికి ఫ్లాక్స్ ఆయిల్ అనేది 3 పూట్ల 3 సార్లు తీసుకోవాలండి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, 3 పూట్ల తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి హెల్త్ పరంగా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఫుడ్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల, ఫ్లాక్స్ ఆయిల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటారు. అవిసె గింజలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు అలోవెరా అండి. సో అలోవెరాకి వచ్చేసరికి ఏంటంటే మీకు అలోవెరా అనేది ఒక డెన్స్ అమౌంట్ ఆఫ్ ఒక న్యూట్రిషనల్ కంటెంట్ అని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మీరు అలోవెరా గురించి ఇది బాడీ కూలెంట్ గా వర్క్ చేస్తుంది, ఇందులో విటమిన్ ఏస్ ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది. బట్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు,
ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మినరల్స్ చూసుకుంటే కాల్షియం, సోడియం, ఐరన్, పొటాషియం, క్రోమియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్, ఇన్ని రకాల మినరల్స్ మీకు అలోవెరాలో దొరుకుతాయండి. అండ్ కమింగ్ టు వైటమిన్స్ వచ్చేసరికి వైటమిన్ ఏ, వైటమిన్ B1, B2, B6, B12, విటమిన్ సి, విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్ అండ్ నయాసిన్. ఇక్కడ మీరు చూసుకుంటే అలోవెరా ఈజ్ ఈక్వల్ టు హీలింగ్, సూతింగ్ అండ్ లాక్సేటివ్ ప్లస్ రిజనరేటింగ్ ప్రాపర్టీస్. ఈరోజు మీ బాడీని డిటాక్సిఫికేషన్ చేయడానికి, మీ స్మాల్ ఇంటెస్టైన్ హెల్దీగా ఉంచడానికి కూడా మనకి అలోవెరా మనకి సఫిషియెంట్ గా సపోర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్టమక్ సూతర్ గా వర్క్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఛాలెంజ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి అలోవెరా ద బెస్ట్ సప్లిమెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ అలోవెరా వచ్చేసరికి యూసేజ్ డైలీ 2 క్యాప్సూల్స్ అండి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, లేదా మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఏదో ఒక 2 టైమ్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు కాల్షియం. సో కాల్షియం ఈజ్ ద ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఆన్ డైలీ బేసిస్ అండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ సిమ్టమ్స్, మన ఒకవేళ బాడీలో కాల్షియం కానీ తగ్గిపోతే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే బ్రిటల్ అండ్ వీక్ బోన్స్. కొంతమందికి బోన్స్ అనేవి వీక్ అయిపోతుంటాయి. మీకు బాడీలో కాల్షియం తగ్గిపోయిందంటే సఫిషియెంట్ గా మీ నెయిల్స్ కూడా మీకు డిఫరెన్స్ అని తెలుస్తూ ఉంటుంది. ఓకే, అలాగే బోన్ ఫ్రాక్చర్స్ రిపీటెడ్ గా, జస్ట్ మనం చైర్ లోంచి కింద పడినా, బండి మించి పడినా కూడా వెంటనే మనకి బోన్ అనేది ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం బ్లడ్ క్లాటింగ్, కొంతమందికి ఏమవుతుందంటే బ్లడ్ కూడా క్లాట్ అయిపోతుంటుంది. మీకు తెలుసో లేదో విషయం, మన బాడీలో బోన్స్ కి అలాగే టీత్ కి కాదండి కాల్షియం, బ్లడ్ కూడా కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ ఆస్టియోపోరోసిస్ అంటారు, అంటే ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, అలాగే వీక్నెస్ అండ్ ఫ్యాట్, తరచూ చాలా మంది చేతులు పీకుతున్నాయి, కాళ్ళు పీకుతున్నాయి అంటుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మన కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ పిల్లల్లో డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ కనిపించలేదంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ రిథమ్స్, కొంతమంది గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, ఇంప్రాపర్ బీటింగ్స్ కానీ ఇంకా జరుగుతుంటాయి. దీనికి కూడా సిమ్టమ్స్ ఏంటంటే కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉండటం వల్ల. అంటే కాల్షియం అనేది ఇట్స్ ఏ మ్యాండేటరీ సప్లిమెంట్ టు ఎవ్రీబడి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే హౌ టు కీప్ బోన్ స్ట్రాంగ్ చూసుకుంటే బూస్ట్ యువర్ కాల్షియం ఇంటేక్. సో ప్రతిరోజు కూడా మీరు తీసుకునే ఫుడ్ లో కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం అనేది ఫుడ్ సప్లిమెంట్ గా తీసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ద్వారా మీరు వాకింగ్ చేయడం వల్ల కూడా మీకు వైటమిన్ డి కూడా మనకి న్యాచురల్ గా దొరుకుతుంది సన్లైట్ ద్వారా. అండ్ సాల్ట్ తగ్గించాలి, స్మోకింగ్ కంట్రోల్ చేయాలి. అండ్ అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్ బివరేజెస్ అంటే లైక్ ఏంటంటే ఈ కిన్లే సోడా కానీ, ఓకే, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించాలి. కాఫీ కూడా తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది, మన బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. అంటే ప్రివెంటివ్ స్టెప్స్ కింద మనం తీసుకోవాల్సిన సప్లిమెంటేషన్ రూపంలో కాల్షియం తీసుకోవాలి. కొన్ని మీరు అవాయిడ్ కూడా చేయాలండి. మన కాల్షియం వచ్చేసరికి 270 రూపీస్ ఎంఆర్పి, 230 రూపీస్కి వస్తుందండి. సో సింపుల్ గా చెప్పాలంటే 100 క్యాప్సూల్స్ ఉంటాయి కాబట్టి డైలీ 3 క్యాప్సూల్స్ తినప్పుడు, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, ఫుడ్ తిన్న తర్వాత. ఒకవేళ కాల్షియం మీరు తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఫోలిక్ ఐరన్ ప్లస్ ఎవరైనా తీసుకుంటే ఫోలిక్ ఐరన్ కి కాల్షియం కి 6 అవర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోండి అంతే. అండ్ అఫ్ కోర్స్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అకార్డింగ్ టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రికమెండెడ్ డైటరీ ఎలిమెంట్స్ ప్రకారంగా ప్రతిరోజు కూడా కాల్షియం 600 మిల్లీగ్రాముల నుంచి 1200 మిల్లీగ్రామ్ కాల్షియం డైలీ బాడీకి రిక్వైర్మెంట్ అండి. అందుకే మీరు మన వెస్టేజ్ లో కొన్ని సప్లిమెంట్స్ మీద ప్రైస్ చూసుకునేసరికి కాల్షియం అనేది ఒక రెగ్యులర్ సప్లిమెంట్ కాబట్టి 230 రూపీస్ కి 100 క్యాప్సూల్స్ అండి. మార్కెట్ లో కాల్షియం టాబ్లెట్ మోర్ దెన్ 8 రూపీస్ పైన ఉందండి. ఓకే, అండ్ కమింగ్ టు ఇన్విగో ప్రోటీన్ పౌడర్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం, ప్రోటీన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఫస్ట్ న్యూట్రియంట్ టు ద బాడీ ఏదైనా ఉందంటే ప్రోటీన్ అండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు మజిల్ స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఇది మీకు బ్లడ్, ఇది మీకు మజిల్లో ఉన్న ప్రోటీన్, మజిల్ బ్రేక్ డౌన్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఎమైనో యాసిడ్స్ మీరు తీసుకోవడం వల్ల ఎమైనో యాసిడ్స్ అనేవి ఏమవుతాయి, మజిల్ సింథసిస్ అవుతుంది. మజిల్ అనేది ప్రోటీన్ కింద కన్వర్ట్ చేసి మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే మజిల్ ఎప్పుడైతే టేర్ అవుతుందో, ఎప్పుడైతే మీరు యాక్టివిటీ చేస్తారో ఆటోమేటిక్ గా అక్కడ మజిల్ అనేది ప్రోటీన్ వెళ్ళి మీకు కూర్చుంటుంది. సో బిల్డింగ్ బ్లాక్స్ అంటారండి ప్రోటీన్ అనేది. అందుకే చూడండి, ఏ వైటల్ సోర్స్ ఆఫ్ నరిష్మెంట్ ఫర్ ద బాడీ. అందుకే బాడీకి ప్రోటీన్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. మీరు ప్రోటీన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ బాడీ అనేది స్ట్రెంత్ ఇవ్వదు. స్ట్రెంత్ లేకపోతే మీకు వీక్నెస్ వస్తుంది. వీక్నెస్ వస్తే మీరు ఏ పని చేయలేరు. అందుకే స్ట్రెంత్ వేరు, స్టామినా వేరండి. ఫిట్నెస్ వేరు, ఎనర్జీ వేరు. మీకు ఎనర్జీ ఉంటుంది కానీ ఫిట్నెస్ ఉండదు. ఫిట్నెస్ కావాలంటే మీకు మజిల్ ఉండాలి. మజిల్ ఉండాలంటే మీ ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. మరి ప్రోటీన్ ఎంత ఇంటేక్ ఉండాలంటే పర్ కేజీకి పర్ గ్రామ్ ప్రోటీన్ కావాలండి. ఓకే, ఓవరాల్ గా మీ బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్, హార్మోన్ సెక్రీషన్ అవ్వాలన్నా, ఎంజైమ్ సెక్రీషన్ అవ్వాలన్నా, ఓవరాల్ గా సెల్ గ్రోత్ అవ్వాలన్నా, మజిల్ గ్రోత్ అవ్వాలన్నా, రిపేర్ అవ్వాలన్నా, దేనికైనా కూడా బాడీకి ప్రోటీన్ అనేది చాలా చాలా మ్యాండేటరీ. ఓకే, అండ్ అఫ్ కోర్స్ అండ్ న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ ఇస్ ఐడియల్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అండ్ మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉందండి, ఇది అందరూ వాడచ్చు. ఇక్కడ మీరు స్లైడ్ లో కనిపిస్తున్నారు, యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి, జిమ్స్ చేసే వాళ్ళకి, వీళ్ళందరూ కూడా
ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్ ఉండాలి, లో ఫ్యాట్ హై ప్రోటీన్ ఉండాలి. ఇది మనకి చాక్లెట్ ఫ్లేవర్ లో దొరుకుతుంది. ఓకే, మీ అందరికీ తెలుసు 1 kg వెయిట్ ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి జెంట్స్. అదే లేడీస్కి వచ్చేసరికి 1 kg ఉంటే 1.5 గ్రామ్ తీసుకోవాలి. అలాగే పిల్లలకు వచ్చేసరికి 1 kg వెయిట్ ఉంటే 2 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలండి. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు డోసేజ్ వచ్చేసరికి 250 ml లేదా 200 ml మిల్క్ లో ఒక స్పూన్ తో కూలింగ్ మిల్క్ కానీ షేక్ లా తీసుకోవచ్చు, లేదనుకుంటే హాట్ గా కూడా మిల్క్ రూపంలో కూడా బూస్ట్ బార్న్విటా అలా కూడా మనం ఎనిమిగో ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చండి. సో దయచేసి మార్కెట్ లో ఆల్రెడీ చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ చెప్తున్నారు. సో మన ప్రోటీన్ పౌడర్ ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మనకి 200 గ్రాములు ఉంటుంది, 1 kg డబ్బా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేస్తే డెఫినెట్ గా మీ పిల్లలు కానీ మీకు కానీ చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు కనిపిస్తాయండి. ఓకే, అండ్ కమింగ్ టు కొలెస్ట్రాల్ అండి. సో కొలెస్ట్రాల్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఆవు ముర్రుపాలు అంటారు, జున్పాలు. ఇందులో వచ్చేసరికి బోమెన్ మిల్క్ అంటారు, కౌ కొలెస్ట్రామ్. దూడ పుట్టిన ఫస్ట్ 6 hours లో వచ్చే మిల్క్ ని కొలెస్ట్రామ్ అంటారు. ఈ కొలెస్ట్రామ్ లో వచ్చేసరికి కంటైన్స్ 37 స్పెసిఫిక్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో ఇమ్యూనిటీ అంటే ఏం తెలుసు, రోగ నిరోధక శక్తి. సో రోగ నిరోధక శక్తి బై బర్త్ నుంచి. అంటే మీరు అడగచ్చు, సార్ ఒకప్పుడు మనకి ఇవన్నీ సప్లిమెంట్స్ లేవు కదా, మరి న్యాచురల్ గా ఎలా దొరికేవంటే అది మీకు చెప్పేవన్నీ కూడా న్యాచురల్ అండి. అలోవేరా, ఒకప్పుడు అలోవేరా తీసుకునేవాళ్ళు, ఒకప్పుడు ఆమ్లా తీసుకునే, ఒకప్పుడు కాల్షియం మిల్క్ తీసుకునేవాళ్ళు, ఒకప్పుడు సీబక్తాన్, ఇవన్నీ వండర్ బెర్రీస్, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్ లో తీసుకునే వాళ్ళే. బట్ ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ మారిపోయిందో, మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయో, వీటన్నిటి సప్లిమెంటేషన్ రూపంలో పెట్టి ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకు కొలెస్ట్రాల్ కి అంత బెనిఫిట్స్ అంటే ఇట్ కంటైన్స్ ఇమ్యూనోగ్లోబిన్స్ అండి. రోగ నిరోధక కారకాలను ఇంప్రూవ్ చేసే ఇమ్యూనోగ్లోబిన్స్ కొలెస్ట్రాల్ లో ఉంటాయి. అండ్ అలాగే గ్రోత్ ఫ్యాక్టర్స్ IGF-1 అంటారండి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కి, 2 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ కూడా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మీద బాగా సపోర్ట్ అవుతుంది. మీరు నేనేమంటారంటే బ్లైండ్ ఫెయిత్ అండి, ఒక గుడ్డి నమ్మకం అన్నమాట. ఎందువల్లంటే వెస్టీజ్ కంపెనీ ఈ సప్లిమెంట్స్ ఏవి కూడా తయారు చేయట్లేదండి, ఆల్రెడీ నేచర్ లో ఉన్న వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ ఫామ్ లో సైన్స్ అండ్ ఫేస్ మెథడ్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇందులో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి, మేజర్ అండ్ మైనర్ వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో ఎందుకు కొలెస్ట్రాల్ వాడడం వల్ల ఇంత న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయని మన టీంలో కానీ చాలా మందికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కారణం ఏంటంటే ఇట్ కంటైన్స్ 37 స్పెసిఫిక్ ఇమ్యూనో ఫ్యాక్టర్స్ అండి. ఓకే, ఇందులో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ కొలెస్ట్రాల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఇట్ బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ రెగ్యులేట్ చేస్తుంది, అలర్జిక్ రియాక్షన్స్ అండి. కొంతమందికి ఎక్కువ స్కిన్ మీద ర్యాషెస్ అని, కొంతమందికి ఎలర్జీస్ స్కిన్ లోపల అంట, బాడీ లోపల ఎలర్జీ దురదలు వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి ఎలర్జిక్ రిఫ్లెక్షన్స్ అన్నిటికి కూడా కొలెస్ట్రాల్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే రిపేర్ కి రీబిల్డ్ సెల్యులర్ టిష్యూస్ ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే న్యూట్రిషన్ ఇంటేక్, కొంతమందికి ఆకలి వేదు, పిల్లల్లో ఎక్కువ మంది చూసుకునేసరికి వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. సో కొలెస్ట్రాల్ ఒకసారి ట్రై చేయండి సార్, డెఫినెట్ గా వాళ్ళకి ఎబిలిటీ పెరుగుతుంది అనమాట. అలాగే స్కిన్ తాలూకు ఎలాసిటీ పెరుగుతుంది, మెమరీ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే DHA ఇందులో ఉంటుందండి, డెకాహెక్సానిక్ యాసిడ్, మెమరీ బూస్టర్ గా కూడా వర్క్ చేస్తుంది. అందుకే ఆవు ముర్రుపాలు ఆరోగ్య అస్త్రశస్త్రాలను పేపర్ కటింగ్స్ కూడా పడింది. అందువల్లంటే సైంటిఫికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే క్లినికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి కొలెస్ట్రాల్ కి. ఓకే, అండ్ కమింగ్ టు డోస్ వచ్చేసరికి ఇందులో 60 క్యాప్సూల్స్ ఉంటాయి, డైలీ 1 or 2. ఇది పౌడర్ లా ఉంటుంది. మీరు చిన్నపిల్లలు అంటే క్యాప్సూల్ మింగలైన వాళ్ళకైతే ఇది మిల్క్ పౌడర్ లో మీరు కలిపేసి ఇవ్వచ్చు. నేనేం చెప్తానంటే బెస్ట్ కాంబినేషన్ అంటే పిల్లలకి, అంటే ఒక 2 years పిల్లలకు వచ్చేసరికి కొలెస్ట్రాల్ ప్లస్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ కాంబినేషన్ లో ఇస్తే చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సో వాట్ వి గో వెల్నెస్ సెట్. సో వెల్నెస్ సెట్ ద్వారా మనం ఏమేమి బెనిఫిట్స్ తీసుకోవచ్చు అంటే, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎందుకు వెల్నెస్ సెట్ అనే కంపెనీ ఇలా ఈ ప్రొడక్ట్స్ మాత్రమే డిజైన్ చేసిందంటే మీరు చూడొచ్చు, కంప్లీట్ ప్రొడక్షన్ అండ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫర్ హెల్దీ లివింగ్. ఓకే, అండ్ ఇట్ కంటెంట్స్, మీరు ఇక్కడ ఒక్కొక్కటి మీకు స్లైడ్ లో మీకు చూపిస్తాను. ఒక ఫ్యామిలీలో మీరు ఒక వెల్నెస్ కిట్ కానీ సెట్ కానీ తీసుకుంటే ఏమేం ప్రొడక్ట్స్ ఎవరెవరికి బెనిఫిట్స్ వస్తాయో మీకు చూపిస్తాను. చూడండి, సీబక్తాన్ కంటైన్స్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ టు కీప్ యూ హెల్దీ అండ్ యాక్టివ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక మదర్ ఫాదర్ ఉన్నారు, ఒక 2 children ఉన్నారు. ఓకే, 4 ఉన్నారు. అలాగే ఈ ఫాదర్ కి మదర్ ఫాదర్ అంటే ఆ ఫ్యామిలీలో మొత్తం ఒక 6 people ఉన్నారండి. ఓకే, ఈ 6 people కి వెల్నెస్ కావాలి అంటే హెల్త్ కావాలి. సో అందులో ఉన్న వాళ్ళకి సీబక్తాన్ ఎవరికి ఇవ్వచ్చు మీరు చూసుకుంటే, ఆ ఇంట్లో ఉన్న జెంట్ ఎవరైతే ఉన్నారో, వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి యూ సెలెక్ట్ సీబక్తాన్ అని. ఎందుకు, సీబక్తాన్ వల్ల స్ట్రెంత్, స్టామినా, ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, యాక్టివ్ గా ఉంటాడు, ఎక్కువ పని చేయగలుగుతారు కదా. అలాగే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఎవరికి ఇవ్వచ్చు, ఇంట్లో ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇవ్వచ్చు ప్రోటీన్ పౌడర్, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు ప్రోటీన్ పౌడర్, అలాగే ఇంట్లో ఉన్న లేడీస్ కూడా వాడచ్చు ప్రోటీన్ పౌడర్. అంటే
సఫిషియెంట్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి సపోర్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు మీరు ఆ టీవీలో వాటిలో చూపిస్తే కొంచెం వీక్నెస్ ఉంది అని 50 years దాటిన వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ వాడమని చెప్తారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోటీన్ పౌడర్ అండి. అంటే ఎందుకు కాంబినేషన్ చెప్తానంటే వెస్టేజ్ గివింగ్ ఏ వెల్నెస్ సెట్. సో సీబక్తాన్ కొంతమంది వాడితే ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది ఇంట్లో లేడీస్ వాడచ్చు, పిల్లలు వాడచ్చు, అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా వాడచ్చు. అండ్ కమింగ్ టు అలోవెరా, అలోవెరా వచ్చేసరికి ఫ్యామిలీలో మొత్తం అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ పిల్లలకి అవసరం లేదు అనుకోవచ్చు, పెద్దవాళ్ళకి ఎక్కువ మందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వదు, ప్రాపర్ గా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి 50 సంవత్సరాలు దాటిన తర్వాత. కొంతమంది అంటే ఎక్కువ ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళకి 30-40 years లో ఉన్న వాళ్ళకి, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ తిన్న ఆహారం జీర్ణం అవుతుంది కాబట్టి అలోవెరా ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. అండ్ కమింగ్ టు కాల్షియం, కాల్షియం ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు లేడీస్, ఉమెన్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా కాల్షియం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ఫ్లాక్స్, అఫ్ కోర్స్ ఇట్ కంటైన్స్ omega-3. సో ఓల్డ్ ఏజ్ పీపుల్ కి బ్లడ్ లో క్లాట్స్ ఫామ్ అవ్వకుండా కొలెస్ట్రాల్ నియంత్రించడానికి బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ పిల్లలు కాదు అంటే లేడీస్ కి, ఇంట్లో ఉన్న ఫాదర్ కి, మదర్ కి, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా omega-3 అనేది న్యాచురల్ గా దొరుకుతుంది కాబట్టి, న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి వీళ్ళెవ్వరు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకోకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులేట్ చేసుకొని హార్ట్ అటాక్స్ రాకుండా కూడా నివారించవచ్చండి. ఓకే, అండ్ దిస్ ఇస్ ద బెనిఫిట్. అండ్ కమింగ్ టు కొలెస్ట్రాల్, ఇట్ ఇస్ అ పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ టు ద పీపుల్. ఎవరైతే చిన్నపిల్లలు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది బాగా సపోర్ట్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వెల్నెస్ సెట్ అండి. అంటే ఇంట్లో ఒక 6 people ఉంటే, ఒక ఫ్యామిలీ ఉంటే, అందుకే దీన్ని వెల్నెస్ సెట్ అన్నారు. డోంట్ కన్ఫ్యూజ్ అండి. మీరు ఎసెన్షియల్ సెట్ ని, ఇమ్యూనిటీ సెట్ ని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ప్రతి కేటగిరీలో ఉన్న పీపుల్ కి. అంటే మదర్ కి ఏమవ్వచ్చు, మదర్ కి కాల్షియం ఇవ్వచ్చు, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇచ్చు. ఓకే, వర్క్ చేసే ఫాదర్ కి ఏమి ఇవ్వచ్చు, సీబక్తాన్ ఇవ్వచ్చు, ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు. అలాగే ఇంట్లో ఉన్న లేడీస్ కి ఏమి ఇవ్వచ్చు, కాల్షియం ఇవ్వచ్చు, ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు. పిల్లలకి కొలెస్ట్రాల్ ప్లస్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఉంది కాబట్టి వి జస్ట్ ట్రై వెల్నెస్ సెట్. ట్రై చేయండి సార్, వెల్ బీయింగ్ గా ఉంటారు. సో ఓవరాల్ వెల్ బీయింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ మెడిసిన్, ఇట్ ఇస్ ఎ ఫుడ్ సప్లిమెంటేషన్. అందుకే కాంబినేషన్ లో ఉందండి. Okay, this is very, very important. Vestige company gives a best opportunity to us to promote easily. Okay, and wellness it provides you all the necessary products which help to keep healthy and strong. Ikkada meeku health ravali, strong ga undali. Okay, mee bones strong ga undali, mee muscles strong ga undali. Okay, alage mee health strong ga undali. So energy levels baundali. Alage it's a powerful combination of different products which helps to create strong body by providing all necessary major nutrients. మీకు అలోవెరాలో అన్ని న్యూట్రియంట్స్, అన్ని వైటమిన్స్, అన్ని మినరల్స్ వచ్చేస్తున్నాయి, అవునా? అండ్ when taken to boost the body health ability to develop and grow better. I set with complete protection and benefits. ఓకే, సింపుల్ అండి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈ సెట్ ని మనం ఇమ్యూనిటీ సెట్ మీరు ఇంప్రూవ్ చేస్తే డెఫినెట్ గా పీపుల్ విల్ క్రేజీ అబౌట్ టు గెట్ ద వెల్నెస్ సెట్ అండి. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఏ బెనిఫిట్ ఆఫ్ విల్ గెటింగ్ స్పిరులినా ఫర్ ₹1 అండి. ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకుంటే ఇట్ కాస్ట్ 3015 రూపీస్ అండి, ₹3015. 100 PV వస్తే ఇక్కడ చూడండి, కొలెస్ట్రామ్, సీబక్తాను, ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం. మీరు అడుగుతారు సార్ మనకి వెల్నెస్ సెట్ లో మనకి మల్టీ వైటమిన్స్, మినరల్స్ మనకి స్పిరులినా దొరుకుతాయి కదా, మేము స్పిరులినా విన్నాం. ఆ స్పిరులినా మీకు ₹1 ఇస్తారండి ఫ్రీగా. సార్ 421 రూపీస్ ప్రొడక్ట్ మీకు ఎంఆర్పీలో క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇక్కడ మీకు ఈ 6 ప్రొడక్ట్స్ కి క్యాలిక్యులేట్ చేసింది ఎంత అంటే ₹3015. దీనికి ₹1 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 10% ఫ్రీ ప్రొడక్ట్ అంటే ₹300 ప్రొడక్ట్ ఫ్రీ ఇవ్వాలి. కానీ కంపెనీ విల్ గివ్ ₹421 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుందండి. స్పిరులినా ఇట్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్, ఇట్ ఇస్ ద రైట్ చాయిస్. పీపుల్ హు ఆర్ టేకింగ్ యాజ్ ఏ హెల్త్ యాజ్ ఏ ఫస్ట్ ప్రియారిటీ. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అనుకునే వాళ్ళకి విల్ ప్రమోట్ వెల్నెస్ సెట్ అండి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ సెట్ we have ever seen. Thank you so much. Wish you well, Back to my host.